ద్వారా కంప్లైంట్ ఇవ్వండి అని మినిస్టర్ గారు చెప్తారు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఏమంటారంటే కంప్లైంట్ ఇవ్వండి అని. ఒక వ్యక్తి రావాలన్నా అవినీతి, ఒక సామాన్యమైన వ్యక్తి బిలో పావర్టీ పీపుల్ అతను అక్కడి నుంచి వెళ్ళి ఎవరి నుంచి రావాలన్నా కూడా ఒకసారి దినసరి ఆదాయం అతను కోల్పోతాడు. ప్లస్ ఆయన రావడానికి పోవడానికి కనీసం అంటే ఒక 200 రూపాయలు, అతని దినసరి ఆదాయమే 400 అయినప్పుడు 200 రూపాయలు అతను ఖాళీ ట్రాన్స్పోర్ట్కి పెడతారు, భార్యాభర్తలతో తీసుకొస్తారు. కాబట్టి ఇంకొకటి ఇలాంటి సమయంలో అతను కంప్లైంట్ అంటే స్థితిలో ఉంటాడా అండి ఎవరన్నా? ఇది చాలా అతను వదిలేండి సార్. ఫోర్సైట్స్ టీవీలో ఏ బ్యాంకుకు డబ్బులు పోయాయని, బ్యాంక్ అకౌంట్ నెంబరు, దాని డీటెయిల్స్ ఎంత పోయాయని మనం లైవ్ డిస్ప్లే చేస్తా ఉన్నాం. ఎవ్రీథింగ్ మనం పెడుతున్నాం, లైవ్ డిస్ప్లే చేస్తా ఉంటే ఇంకా కంప్లైంట్ ఇవ్వండి మీకు అన్నారంటే కంప్లైంట్ ఇవ్వండి అంటే దిస్ ఇస్ నాట్ ఎ కంప్లైంట్, దిస్ ఇస్ నాట్ ఎవిడెన్సెస్ టు ప్రూవ్ దట్ గిల్టీ. ఇంత దారుణమైన వ్యవస్థలో మనం ఎలా చెప్తామండి? అంటే మీరు దోచుకునేదేమో లక్షల కోట్ల రూపాయలు అడానీ అంబానీతో తీసుకుంటున్నారు, ఎల్ఎన్టీ ఉందో దగ్గర తీసుకుంటున్నారు, ఇంకా ఎవరో. ఉదాహరణకు ప్రతి చోట సార్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే చెప్తున్నామో, మీరు ఒక్కసారి కనుక ఏదైతే మనం ఇంతకుముందు దీనికి మనం డిస్ప్లే చేశామో మెడికల్ హెల్త్ సంబంధించింది, మనం కాలేజీకి సంబంధించి వెళ్ళామండి. అవును, అక్కడ హాస్పిటల్స్ను కూడా ప్రత్యేకంగా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి పక్కన వెళ్ళిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ ఏదైతే చెప్తున్నారో అక్కడ వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ అన్ని అంశాలను తీసుకొచ్చి ఒకసారి మనం కుప్పకుండిగా పెట్టినప్పుడు ఇంత కూడా చలనం లేకపోవడం ఏంటండి? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వ ఉద్యోగులు మీరే కదా 35 సంవత్సరాల పాటు మన ఎత్తి మీద. చాలా మంచి పాయింట్. ఇంకొక మాట నేను యాడ్ చేస్తాను సార్. ఇదే డిఎంఎండ్హెచ్ఓ మన ఆఫీస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, నేను ఇంకా 20 ఏళ్ళు సర్వీస్లో ఉంటా, నేను మీకు హెల్ప్ చేసే రకమైనటువంటి వాడిని అనేటువంటి యాంగిల్లో మాట్లాడాడు ఆయన. ఏం హెల్ప్ చేస్తాడండి? రక్తం పిండొచ్చి మాకు రక్తంలో ఒక ముక్క ఒక భాగం ఇస్తాడా మాకు? కాదు సార్, ఒక మాట అర్థం చేసుకోండి. ఇంకా 20 ఏళ్ళు ఉంటా నేను అని అన్నాడు అని అంటే, అసలు నీకు పొజిషన్ ఏ ఏజ్ లో వచ్చింది? ఈ పొజిషన్ నీకు రావడానికి వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు? ఈ పొజిషన్ తెచ్చుకోవడానికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఆల్రెడీ ఈ పొజిషన్కి వచ్చావంటే ఈ పొజిషన్లో కూర్చొని నువ్వు ఇంకెంత వసూలు చేస్తావు? ఈ పొజిషన్ నుంచి పై పొజిషన్కి వెళ్ళడానికి ఇంకెంత ఖర్చు పెడతావు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెంత వసూలు చేస్తావు నువ్వు? సార్ ఇదే విషయంలో నాకు ఒకటి గుర్తొచ్చింది సార్, చెప్దాం అనుకుంటున్నాను. అవినాష్, డెఫినెట్లీ ఐ వాంట్ టు షేర్ విత్ మై మెంటర్ బికాస్ హీ ఈజ్ మై మెంటర్. బట్ ఒకసారి ఘన్పూర్లో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కే సింగ్ అయితే ఎన్పి సింగ్, ఎన్కో సింగ్ అతను ఎస్పీ. అక్కడ చిల్పూర్ గుట్టలని ఉంటాయి, ఆ గుట్టలో ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇద్దరు ఎవరైతే కోబ్రా జవాన్లు, అప్పుడు కోబ్రా అని ఉంటుంది ఒక దానికి సంబంధించిన ఇద్దరు జవాన్లకు బుల్లెట్స్ తగిలాయి. అయితే అతన్ని నేను వెళ్తున్న సమయంలోనే నా కార్ని ఆపినాక జమీల్ గారు అంటే నేను సరే అని చెప్పి ఇట్లా చెప్తే నేను తీసుకున్నా. నీకు ఎందుకంటున్నానంటే నేను ఆ కోబ్రాకి ఎవరైతే ఉన్నారో ఆ జవాన్లు ఎవరైతే బుల్లెట్ గాయాలైనానో వాళ్ళని తీసుకొచ్చి నిమ్స్కు తీసుకొచ్చాను. హైదరాబాద్ నిమ్స్ గున్పూర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఇంకా 2-3 వాళ్ళు ఉంటారు కదా పోలీసు వాళ్ళు, గన్మెన్స్ అందరు ఉన్నారు. టాటా సోము అప్పుడు కొత్తగా వచ్చింది, టాటా సోము పెద్ద వెహికల్. దాంట్లో నేను తీసుకొచ్చిన తర్వాత నిమ్స్లో పెడితే అప్పుడు వచ్చే వరకే వీళ్ళు వైర్లెస్లలో అంతా మాట్లాడేశారు, అంతా చేసేస్తే ఎవరైతే జవాన్లు వచ్చారో వాళ్ళు ఇమీడియట్లీ ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఒక 4-5 అవర్స్ బిఫోర్ ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయే దుస్థితిలో ఉంటే బెడ్స్ లేవని బయటకు నెట్టేశారు. దిస్ ఇస్ ద పాయింట్ ఐ వాంట్ టు రేస్. Wonderful. This is the point I want to raise. A common person has gone to the NIMS hospital, but they are not allowed. Even though he is in emergency, he died in front of my eyes. Oh. In front of my eyes, he died. Oh God. ఇద్దరు ఎవరైతే ఖాళీ గాయాలు తగిలినందుకు, కాళ్ళకు గాయాలు తగిలినందుకు అక్కడి నుంచి నేను రషప్ చేశాను. నన్ను తీసుకోమంటే నేను ఇమీడియట్లీ జవాన్ కాబట్టి మీరు చేశారు. తీసుకొచ్చిన తర్వాత నీకు వీళ్ళకు లోపల ఇస్తున్నావు, వీళ్ళేమో నా దగ్గరకు వచ్చి వీళ్ళు లంబడోళ్ళు. నేను చెప్పొద్దు అనుకుంటాను కానీ ఇది నాకు చెప్పారు కాబట్టి అంత బాధ కలిగించిన విషయం ఏంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ డైడ్, చచ్చిపోయాడు అతను. సార్ ఇతను వీళ్ళు ఈ 4 గంటల ప్రయాణంలో గనక అతనికి ట్రీట్ చేస్తుంటే హి వుడ్ హావ్ లివ్డ్ కదా. చిన్న విషయం అండి, ఎమర్జెన్సీలో తీసుకొచ్చారు, యాక్సిడెంట్ అయిన పేషెంట్ తీసుకున్నారు, బెడ్స్ లేవని మీరు తోసేశారు బయటికి. లిటరల్లీ ఎమర్జెన్సీ ఇప్పుడు కూడా ఉంది, అది ఎమర్జెన్సీ ద్వారం నుంచి వెళ్ళి బయటికి పేషెంట్ లేరండి అని చెప్తారు. ఎమర్జెన్సీ అండి. ఇంత దారుణమైన వ్యవస్థ హెల్త్లో చేస్తుంటే మాత్రం నాకు ఎందుకు బాధ కలుగుతుందంటే వేరే ప్రతి చోట మనకు వేరే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్లలో వెళ్తే దానికి మనం సరిదిద్దుకోవచ్చు. హెల్త్ అనేది ఎంత అంటే ముఖ్యం, ఒక నిమిషం, 1 స్పాట్ ఓన్లీ.
అది ఒక నిమిషంలో పనం వెళ్ళిపోతుంది. దానికి సంబంధించిందే నేను చెప్పదలుచుకున్నాను. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. దట్స్ వై బికాస్